వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాలు, తలంబ్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు. రేషన్ షాపుల వద్ద కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల ఫ్లెక్సీల గొడవ. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించండి. లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల ప్రతినిధులకు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి. కోదండరాముల కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. కర్నూలు టీజీవీ కళాక్షేత్రానికి రాష్ట్రంలోనే గుర్తింపు తెచ్చేలా అభివృద్ధి చేస్తాం. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్. సన్నబియ్యంతో వండిన ఆహారాన్ని గిరిజన మహిళలతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. రాజన్న ఆలయంలో ఘనంగా శ్రీరాముల వారి కళ్యాణం. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు టీజీవీ కళాక్షేత్రానికి రాష్ట్రంలోనే గుర్తింపు తెచ్చేలా అభివృద్ధి చేస్తామని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య కళారంగానికి గత కొన్నేళ్లుగా అందిస్తున్న సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కళారత్న బిరుదుతో పాటు హంస పురస్కారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకున్నారని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో పత్తి ఓబులయ్యకు పౌర సన్మానం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కళాకారులను నిరంతరం ప్రోత్సహిస్తామని చెప్పారు. కర్నూలు నగరాన్ని కులాలు, మతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని, సమాజంలో అందరూ బాగుంటే రాష్ట్రం బాగుంటుందన్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో టీజీవీ కళాక్షేత్రం కేంద్రంగా నిరంతరం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో టీజీవీ కళాక్షేత్రం కేంద్రంగా నిరంతరం సాంస్కృతిక నాటక ప్రదర్శనలు కొనసాగుతున్నాయని అన్నారు. వారు ప్రవేశపెడుతూ జనసేన అధ్యక్షుడు డాక్టర్ టీజీ వెంకటేష్ గారికి, ఈరోజు నేను మీటింగ్కి రాలేనేమో అనుకున్నాను, రాకపోతే ఎంత మిస్ అయి ఉండేవాడినో ఇప్పుడు నాకు ఈ వేదిక చూస్తే అర్థమవుతుంది. టీజీ వెంకటేష్ గారి పేరు మీద ఇక్కడ పాణ్యం నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి గౌరవ చిత్తారెడ్డి గారిని సాధారణంగా సగౌరవంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు టీజీ వెంకటేష్ అన్న గారికి, మిత్రులు, మీడియా సోదరులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అందరూ అంటే నేను వాటేమంటే మతాలకు, కులాలకు అతీతంగా మేము ముందుకు పోతున్నాం. ఈ కళాక్షేత్రాల్లో మరి ఆరోగ్యంగా ఉండే విధంగా చూసుకుంటున్నందుకు, మాకు అవార్డు మీద అవార్డు తీసుకుని వస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దంపతులకు. 2025 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సృజనాత్మకత మనం శాశ్వతం కాదు, మనం చేసే పనులే శాశ్వతంగా ఉంటాయి. మనం అందుకే నేను ఎప్పుడు చెప్పేది, వీలైనంత వరకు చుట్టుపక్కల మనం మిత్రులతో అందరితో హ్యాపీగా ఉంటూ మంచి కార్యక్రమాలు చేస్తూ, చుట్టుపక్కల వాళ్ళు బాగున్నారంటే రాష్ట్రం ప్రాంతం బాగుంటుంది, ప్రాంతం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. మనం సడన్గా దేశం బాగుండాలన్నప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో మన వాళ్ళని, మన మిత్రుల్ని అందరినీ బాగా చూసుకుంటే అది ఆటోమేటిక్గా ఉంటుంది. సో ఒకలే ఆ కార్యక్రమంలో ఉన్నందుకు వారిని ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంకా కొన్ని అవార్డ్స్ తీసుకుని వచ్చి మన కళాక్షేత్రాన్ని స్టేట్లో నెంబర్ 1 కళాక్షేత్రంగా తీసుకోబోతారని ఆశిస్తూ, ఈ గౌరవాన్ని తీసుకున్న ఓబులే గారికి, ఆయన గౌరవం కాదు మా అందరికీ గౌరవం తెచ్చిన ఓబులే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉగాది పర్వదిన సందర్భంగా గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి హంస అవార్డు, కళారత్న బిరుదు అందుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషదాయకమైన విషయము. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో ఇంతకుముందు ఒకరిద్దరికి వచ్చింది, కానీ జిల్లా విడిపోయిన తర్వాత
మొట్టమొదటిసారిగా మన కర్నూలుకే ఈ హంస అవార్డు రావడం ఎంతో సంతోషదాయకము. మరి ఈరోజు అభినందన సభలో పెద్ద ఎత్తున అన్ని సంస్థలు, సంఘాలు, మరి అలాతో పాటు మా కళాకారులు, మా అభిమానులు, మిత్రులు, బంధువులు అందరూ సమావేశమై ఒక పండుగలాగా ఈ అభినందన సభ జరిపినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కళలకు, మన కళారంగానికి మన కర్నూలు పుట్టినిల్లుగా వెలుగొందుతూ ఉంది. పెద్దలు టీజీ వెంకటేష్ అన్న గారి ఆధ్వర్యంలో టీజీవీ కళాక్షేత్రలో మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది తెలుగు సంవత్సరం నాడు ఈ కళారత్న అవార్డు రావడం చాలా సంతోషదాయకం. అంతేకాకుండా పత్తి ఓబ్లయ్య గారు కూడా కళలకు, కళారంగానికి ఎంతో ప్రోత్సాహం ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా విద్యకు కూడా తను లెక్చరర్ అయ్యిండి ఎంతోమంది పేద విద్యార్థులకు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పుడే మనం అంతా విన్నాం, ఎన్నో కార్యక్రమాలు చేశారు అని ఆర్జా రామకృష్ణన్న వచ్చి. మెదక్ జిల్లా కేంద్రంలో వెల్కమ్ బోర్డ్ ఏరియాలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు, గ్రంథాలయ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. తొలి కార్మిక శాఖ మంత్రిగా మరి కార్మికుల శ్రేయస్సు కోసం ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడానికి ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వివిధ హోదాల్లో దాదాపు 50 సంవత్సరాల పాటు మరి శాసనసభ్యునిగా అంటే చట్టసభలో ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేయడమే కాకుండా అతి సుదీర్ఘకాలము 30 సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేయడం అనేది కూడా ఒక రికార్డ్. 50 ఏళ్ళు చట్టసభల సభ్యునిగా మరి ఉండడం అనేది ప్రపంచ రికార్డ్. అది ఇలాంటి ఎన్నో రికార్డులు తన సొంతం చేసుకుని 78 సంవత్సరాల వారి జీవిత కాలంలో 50 సంవత్సరాలు మరి ప్రజా శ్రేయస్సు కోసం, దళిత నిమ్న అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం, వారి అభ్యున్నతి కోసం, వాళ్ళ శ్రేయస్సు కోసం ఎన్నో కొత్త నిర్ణయాలను ప్రభుత్వ పరంగా కూడా తీసుకునే విధంగా వారి కృషి ఉంది. కాబట్టి మరి 118వ జయంతి సందర్భంగా కూడా మనం ఇంత గొప్పగా వారిని స్మరించుకుంటున్నామంటే దీనికి వారు చేసిన కృషి అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇంత గొప్పగా వారి కోసం కుండను ఏర్పాటు చేయగా మొక్కవని ధైర్యంతో ఎంతో సాహసోపేతమైన నిర్ణయం. ఆ కాలంలో ఇలాంటి పనులు అంత చిన్నతనంలో చేయడం అంటే వారి ధైర్య సాహసాలకు అది ప్రతీక. వారు ఎన్నో మార్లు దాన్ని అదే విధంగా కుండను పగలగొట్టడంతో ఇంకా కుండ పెట్టడం మానేయడం జరిగింది. ఆ రకంగా అతి చిన్న వయసులోనే మరి దళితులకు జరుగుతున్న వివక్ష నుండి వారిని బయటికి తీసుకురావాలని, దళితుల హక్కుల కోసం పోరాటం చేయాలని అంత చిన్న వయసులోనే వారు స్ఫూర్తిని తీసుకొని మరి ముందుకు నడవడం అనేది అది అనితర సాధ్యము. వారు వారి జీవిత కాలంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. వారు నడుస్తున్న బాటలో ఎన్నో ముళ్ళను, కంటకాలను వాటినే పూలుగా వారు భావించి మొక్కవని ధైర్యంతో ముందుకు జరగడమే కాకుండా వారు అతి పిన్న వయసులోనే మరి శాసనసభ్యునిగా ఎన్నుకోవడం, అతి పిన్న వయసులోనే మరి తాత్కాలిక ప్రభుత్వంలో నెహ్రూ గారి ఆధ్వర్యంలో మరి క్యాబినెట్ మంత్రిగా వారు పనిచేయడం నుంచి ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న సమయంలోనే పాఠశాలలో 2 నీటి కుండలు ఉండడం అనేది ఆ కాలంలో విన్నాను. ఒకటేమో హిందువులకి, ఒకటేమో ముస్లింలకు. అయితే మన జగ్జీవన్ రామ్ గారు ఒకరోజు ఆ హిందువులకు ఉద్దేశించిన కుండలో నుంచి నీరు తాగడం జరిగింది. దానితో వాళ్ళ విద్యార్థులంతా వెళ్ళి పాఠశాల ప్రధానోపాధ్యాయునికి చెప్పి మరి నీరు తాగిన కుండలో నుండి మేము తాగమని చెప్పడంతో మరి ప్రధానోపాధ్యాయులు గారు మరొక కుండను ఏర్పాటు చేయడం జరిగింది దళితుల కోసం. అది చూసిన తర్వాత చాలా మానసికంగా వేదన చెంది జగ్జీవన్ రామ్ గారు ఆ కుండను పగలగొట్టడం జరిగింది. ఈరోజు మరి గౌరవ బాబు జగ్జీవన్ రామ్ గారి 118వ జయంతి ఉత్సవాలకు ఇక్కడికి చేసిన గారికి, అదేవిధంగా సోదరులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఒక వ్యక్తి ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్నట్టయితే తప్పకుండా ఆ లక్ష్యాన్ని సాధించడం ఎలాగా అనేది మనం
జగజ్జీవన్ రామ్ గారి జీవిత చరిత్రను చూస్తే తెలుసుకోవచ్చు. వారు అతి చిన్న వయసులోనే మరి తండ్రిని పోగొట్టుకుని కేవలం తల్లి పాలనలో మరి క్రమశిక్షణగా మెదులుతూ సేవాభావంతో మరి దళితులకు ఏర్పడుతున్న వివక్ష కానీ సామాజిక పరంగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను కానీ వాటన్నిటి కోసం చిన్నతనం నుండే పోరాటం చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఎస్పెషల్లీ మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జయంతి శుభాకాంక్షలు. మరి ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహనీయులు ఎవరైతే ఉన్నారో మన భారత చరిత్రలో చిరకాలం నిలిచిపోయే మహనీయులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ జయంతి వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగా ఈరోజు మరి బాబు జగజ్జీవన్ రావు గారి జీవిత చరిత్ర గురించి మనం చూసుకున్నట్టయితే కూడా మనందరికీ కూడా ఎంతో మోటివేషన్, ఇన్స్పిరేషన్ ఇచ్చే జీవిత చరిత్ర వారిది. సో వారికి సొంతం సో దేశ అత్యున్నత పొజిషన్, చాలా అట్టడుగు వర్గాల నుంచి వచ్చి అత్యున్నతమైన పొజిషన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వరకు ఆయన ఎదగడం అనేది అంటే సో ఎంతోమంది బడుగు బలైన వర్గాలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఒకవేళ అనుకున్నట్లయితే ఎంత పెద్ద పొజిషన్ కన్నా వెళ్ళగలుగుతారు అనేసి వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తి నింపిన వ్యక్తి మన బాబు జగజ్జీవన్ రావు గారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పేదలకు రేషన్ కార్డు ద్వారా అందజేస్తున్న సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పథకాలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి అన్నారు. పాలకుర్తి మండలం కొండాపురం పెద్ద తండాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన సన్నబియ్యంతో వండిన అన్నంను గిరిజన మహిళలతో కలిసి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి భోజనం చేశారు. దొడ్డు బియ్యాన్ని పంపిణీ చేస్తే అమ్ముకుంటున్నారని, లేకుంటే దోశలకు పిండి వంటకాలకు వాడుకుంటున్నారని, అందుకే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులు మంచి నిర్ణయం తీసుకున్నారని గిరిజన మహిళలకు ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి తెలిపారు. అదే మొన్ననే ఇచ్చింది. అదే దొడ్డు బియ్యము నేను ఎవరిని అడిగినా కానీ దొడ్డు బియ్యం అమ్ముకునేటోళ్ళంతా దోశలు పోసుకొని కన్నా, లేకపోతే మీ జొన్న రొట్టెలు మీకన్నా బాగా జొన్న రొట్టెల్లో కలిపి కొట్టించుకునేటోళ్ళంతా అదే దానికే వాడేటోళ్ళంట. మరి ఇది సన్న బియ్యం మనకు ఉపయోగపడతలే. సన్న బియ్యం అనేది మనం తినడానికి పనికొస్తుంది అందరికీ. మరి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ముఖ్యమంత్రి గారు, అట్లనే సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరు కలిసి అదే ఆలోచన చేసిండ్రు. ఇంత సొమ్ము, ప్రభుత్వ సొమ్ము ఇంత పోతుంది కదా, పోతుంది కానీ అది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా? తినే తిండి దగ్గర కూడా ఇంత తేడా ఎందుకు? డబ్బులు ఉన్నోళ్ళేమో సన్న బియ్యం తినాలి, లేనోళ్ళేమో దొడ్డు బియ్యం తినాలా? కాయ కష్టం చేసి నానా చాకిరి చేసేది 2 బుక్కడు బువ్వ తినడానికే కదా, బువ్వ దగ్గర తేడా ఎందుకనే. ఇప్పుడు పేదరికం లేని సమాజం స్థాపన కొరకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత కోరారు. ఈ రోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో కర్నూలు జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరం సెక్రటరీ చిన్నయ్య ఏర్పాటు చేసిన ఉల్లిగడ్డలను నిక్లేష్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉల్లిగడ్డలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత మాట్లాడుతూ పేదవారు పేదరికంలోనే జీవిస్తున్నారని, వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. సమాజంలోని పేదల పట్ల చులకన భావన చూపవద్దని, వారిని ఆదరించాలని కోరారు. ఈరోజు రోజా దర్గా వీధిలో మరి పేద ప్రజలైనటువంటి మహిళలకు ఈ బీద పరిస్థితిలో ఉన్నటువంటి మహిళలకు ఉల్లిగడ్డలు అందడం జరిగింది. ఎందుకంటే పంటలు లేక, పనులు లేక, నిరుపేద స్థితిలో బ్రతుకుతున్నటువంటి వారి జీవనం ఉపాధి ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి మా వంతుగా చిన్న సహాయ సహకారాలు అందించుకుంటూ నేను మాకు ఒకసారి ముందుకు రావడం జరిగింది. మరి వారి యొక్క అవసరాలను బట్టి నిత్యావసర వస్తువుల్లో అయినటువంటి ఉల్లిపాయలను ఈరోజు మేము వారికి అందించడం జరిగింది.
కాబట్టి పేద ప్రజల్ని ఆదుకోవడానికి మానవత్వము దయాలత్వం గుణం కలిగి ఉండాలని చెప్పేసి ఈ సభాముఖంగా నేను అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు. గారు అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మొదలైనటువంటి పెద్దలంతా కూడా విచ్చేస్తూ ఉన్నారు. సరిగ్గా ముహూర్త సమయం. ఈ ముహూర్త సమయానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రులు యనమల రేవంత్ రెడ్డి గారి ద్వారా వారి దంపతుల ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ముత్యాల సమర్పణ జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర అలాగే తిరుమల తిరుపతి దేవస్థానముల తరఫున దేవస్థానం చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు, అక్కడ ఉండేటువంటి వేద పండితులు మొదలైనటువంటి వారంతా కూడా ఈ ముహూర్త సమయంలో పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. సరిగ్గా మన అభిజిన్ ముహూర్తం మనకు ఇంకా 3 నిమిషాల సమయం ఉన్నది. ఈ 3 నిమిషాల్లో మనకు వస్త్ర సమర్పణలు జరుగుతూ ఉన్నాయి. 11:58 అయింది. సరిగ్గా 12 గంటల సమయంలో జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని అతి పురాతనమైన, అతి ప్రాచీనమైన, అతి మహిమాన్వితమైన కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట కొంగు బంగారంలా విలసిల్లుతున్న శ్రీ పాటిమీది ఆంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రివర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు. నల్గొండ పెద్దాపురం మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ ఫిల్లింగ్ స్టేషన్ భారీ మోసం. వాహనదారుడు బైక్లో 150 రూపాయల పెట్రోల్ కొట్టించుకోగా 100 పెట్రోల్ కొట్టిన సిబ్బంది. దీంతో పెట్రోల్ బంక్ ముందు ఆందోళనకు దిగిన వాహనదారులు. సార్ ఫీడ్ చేసుకుంటారా సార్? కన్సూమర్కి ఇబ్బంది అయింది. 2.04 లీటర్స్ ఉండాలి. ఒక దాంట్లో కరెక్టే ఉంది, ఒక దాంట్లో 200 ml. ఒక బాటిల్ తక్కువ వచ్చింది. 200 ml 200 పావు లీటర్ 50 ml తక్కువ. 100 ml మనకి ఎంత అట్లా 200 ml పెట్టి అక్కడ కొడుతుంటే మూత పెడుతుంది. ఎప్పుడు ఎట్లా ఎవరు అవుతుంది? ఏది గోల్మాలి లేదంతా
అందుకని ఆ వర్కర్లకి తిండి బిర్యానీ బీర్ ముందుకు ఇస్తుంది చికెన్ మటన్ జరిగితే నేను పుట్టింది ఇండియాలో, పెరిగింది అమెరికాలో. ప్రస్తుతం బేగంపేటలో నివాసం. ఇండియాకు తిరిగి వచ్చిన అనంతరం ముంబైలో చేసిన ఉద్యోగంతో జోరుగా పరిచయాలు ఏర్పడ్డాయి. అక్కడే డ్రగ్స్ అలవాటు పడ్డాడు. ఇంకేముంది, డ్రగ్స్ తీసుకునే వ్యక్తి నుంచి డ్రగ్స్ అమ్మకం వ్యక్తిగా ఎదిగాడు. తేజస్ కట్ట అనే వ్యక్తికి అమెరికా పౌరసత్వం ఉంది. ఇండియాలో పుట్టినటువంటి తేజస్ కట్ట 1 ఇయర్ ఉండగానే తల్లిదండ్రులతో పాటు అమెరికాకు వెళ్ళాడు. అమెరికాలో పౌరసత్వం కూడా ఉంది. చివరకు ఏమైందో తెలియదు కానీ కొడుకు బేగంపేటలో, తల్లిదండ్రులు మరో చోట హైదరాబాద్లో నివాసం ఉంటున్న పరిస్థితి. హైదరాబాద్ కంటి ముందు తేజస్ 2 ఏళ్ల పాటు ముంబైలో ఉద్యోగరీత్యా ఉన్నాడు. ముంబైలో ఉద్యోగంతో పాటు అన్ని రకాల డ్రగ్స్ను అలవాటు చేసుకున్నాడు. ముంబై నుంచి హైదరాబాద్కు వచ్చి ఇక్కడ హైదరాబాద్లో రిగాక్స్ అనే కంపెనీలో ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాడు. తేజస్తో పాటు సోహెల్ అహ్మద్ అనే వ్యక్తి కూడా తేజస్తో డ్రగ్స్ అలవాటు పడ్డాడు. ఈ ఇద్దరు వ్యక్తులు కలిసి డ్రగ్స్ అమ్మకానికి దిగారు. ప్రతి 15 రోజులకు ఒకమారు ముంబైకి వెళ్ళి ఈ ఇద్దరు చేరస్ LSD, బ్లాస్ట్, ఓజీ, కుష్ లాంటి డ్రగ్స్ని ముంబై నుంచి తీసుకువచ్చి హైదరాబాద్లోని సన్ సిటీ ప్రాంతంలో అమ్మకాలు జరుపుతూ ఉంటారు. డ్రగ్స్తో పాటు ఒక కారును ఇద్దరు వ్యక్తులు తేజస్ కట్ట, సోహెద్ మహమ్మద్లను అరెస్ట్ చేసినట్లు, శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు STF టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు. డ్రగ్స్ను పట్టుకున్నటువంటి టీంను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ VV కమలహాసన్ రెడ్డి అభినందించారు. మంచిర్యాల జిల్లాలోని రైల్వే స్టేషన్ సమీపంలోని కాలనీలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా హనుమాన్ భక్తుల సమక్షంలో కళ్యాణ మహోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న RTI జిల్లా కన్వీనర్ మరియు PVR టీవీ చైర్మన్ తాళ్లపల్లి రమేష్ గౌడ్, వాస్తవం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి వేల్పుల నాగేష్, ఇది నిజం స్టాఫ్ రిపోర్టర్ మంతెన సతీష్, PVR TV9 మంచిర్యాల రిపోర్టర్ రాంబాబ్ పాల్గొని స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. శ్రీరామ జయ రామ కళ్యాణ రామ కళ్యాణ రామచంద్ర భగవానికి, కళ్యాణ రామచంద్ర భగవానికి, కళ్యాణ రామచంద్ర భగవానికి. శ్రీమన్మహాశ్రీ భక్తవత్సల రామచంద్ర దేవ స్వామి దేవతా దివ్యానుగ్రహ కరుణా కటాక్ష దీక్షార్థం రామచంద్ర స్వామి దేవ. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ప్రధాని మోడీ ఫ్లెక్సీ పెట్టలేదని కాంగ్రెస్ నాయకులతో గొడవకు దిగిన బీజేపీ కార్యకర్తలు, మోడీ ఫ్లెక్సీ కట్టిన బీజేపీ కార్యకర్తలు, చింపి కింద పడేసిన కాంగ్రెస్ నాయకులు, పలు చోట్ల కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఫ్లెక్సీల గొడవలు జరుగుతున్నాయి. Thank you.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.